హార్మోన్ సమస్యలొస్తే ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుందా? నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో హార్మోన్ సమస్యలు అని జనరలైజ్డ్ టర్మ్ గా చాలా ర్యాండమ్ గా వాడేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందేమో అంటారు. లావ్ అవుతున్నారు అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు అంటారు. హెయిర్ ఎక్కువ పడిపోతుంది, బ్లీడింగ్స్ ఎక్కువ ఎక్కువ అవుతుంది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో అసలు హార్మోన్ అంటే ఏంటి? హార్మోన్స్ నార్మల్ గా పిట్యూటరీ గ్లాండ్ నుంచి మన బాడీలో ఉన్న వేరియస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే వాటిని మనం హార్మోన్స్ అంటాం. థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ వస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్స్, తర్వాత మన ఎగ్ కి, స్పర్మ్స్ కి పెరుగుదలకు సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అడ్రినల్ గ్లాండ్, కిడ్నీ మీద వేరే ఇంకో గ్లాండ్ ఉంటుంది, వాటి నుంచి కూడా సెక్స్ హార్మోన్స్ అని, గ్లూకోకార్టికాయిడ్స్ అని, స్టిరాయిడ్స్ అని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన బాడీలో అన్ని ఫంక్షన్స్ ని రెగ్యులేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ బ్రెయిన్ చేస్తుంది, ఆలోచించడము, ఇంటెలిజెన్స్, కానీ అది దానికి ఉన్న ఎమోషన్స్ గానీ, సో ఆ రెగ్యులేషన్, సో ఇవన్నిటికీ ఇప్పుడు ఎగ్ గ్రోత్ ఓవరీస్ లో జరుగుతుంది, కానీ ఆ సిగ్నల్ వచ్చేది ఈ హార్మోన్స్ నుంచి. సో ఇంకా వేరే లివరే తీసుకోండి, కిడ్నీయే తీసుకోండి, ఇవన్నిటి ఫంక్షన్స్ అవి చేస్తాయి, కానీ దానికి చెప్పే ఒక గ్లాండ్ ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారన్నమాట. సో జనరలీ ఆడవాళ్లలో అయితే మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నాము అంటే జనరలీ అది థైరాయిడ్ కి సంబంధించో లేదా ప్రొలాక్టిన్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. సో థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ నెక్, బటర్ఫ్లై షేప్ లో గ్లాండ్ ఉంటది అనమాట. సో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, అంటే హైపర్ థైరాయిడిజం అయినా హైపో థైరాయిడిజం అయినా, రెండిటి వల్ల బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ లైక్ ఎక్కువ రోజులకి బ్లీడింగ్ రావటం, 35 days 40 days కి బ్లీడింగ్ అవ్వటము, లేదా ఈవెన్ త్వరగా కొంతమంది ఎర్లీగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటది అనమాట. ఓన్లీ విత్ ఇన్ 15 days 20 days కి పాలిమెనోరియా అంటారు. సో ఆలిగోమెనోరియా, పాలిమెనోరియా, ఈ రెండు ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వల్ల రావచ్చు. అలానే ప్రొలాక్టిన్ అనేది ఓన్లీ డ్యూరింగ్ లాక్టేషన్, అంటే ఫీడింగ్ చేస్తున్న మదర్స్ లో ఎక్కువ ఉండాల్సిన హార్మోన్ ప్రొలాక్టిన్ అనమాట. దట్ ఈస్ ఫర్ ఫీడింగ్ కావాల్సిన టైంలో లేకుండా ఇప్పుడు ఎక్కువ ఉందంటే దట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ విల్ నాట్ అలౌ ద ఎగ్ టు గ్రో ప్రాపర్లీ. సో ఎగ్ గ్రోత్ కి, తర్వాత ఎగ్ క్వాలిటీలో, ఎగ్ రిలీజ్ లో, వీటన్నిటిలో కూడా ప్రొలాక్టిన్ వల్ల సమస్యలు రావచ్చు. సో ఎగ్ గ్రోత్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ థైరాయిడ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఎగ్ డెవలప్మెంట్, తర్వాత ఫాలికల్ రప్చర్, ఇవన్నీ కూడా. థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్ గా ఉంటే మనకి ఎగ్ పెరుగుదల సరిగా ఉండదు, కాబట్టి టైం కి రిలీజ్ అవ్వదు. ఎగ్ టైం కి రిలీజ్ కాకపోతే బ్లీడింగ్ ప్రాపర్ టైం కి అవ్వదు. సో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ వీటన్నిటికి రావచ్చు. సో ఇంకొకటి ఏఎంహెచ్ అని అంటారండి. సో ఏఎంహెచ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ హార్మోన్. మనము ఫీమేల్స్ లో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వీళ్ళందరూ ఏఎంహెచ్ అనే టర్మ్ వినే ఉంటారు. ఏఎంహెచ్ హార్మోన్ టెల్స్ అబౌట్ ద ఎగ్ నంబర్స్ ఇన్ యువర్ బాడీ. సో మీ బాడీలో ఓవరాల్ గా మీ లైఫ్ సైకిల్లో ఎన్ని ఎగ్స్ ఉండొచ్చు, అంటే మీరు ఎంతవరకు మీకు ఫర్టిలిటీ ఉండొచ్చు, ఎంత టైం ఉంది అని చెప్పే ఒక హార్మోన్. సో దిస్ ఇస్ డన్ ఇన్ బ్లడ్. ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఏఎంహెచ్ అన్ని కూడా మనం బ్లడ్ ద్వారానే తెలుసుకుంటాము. సో బ్లడ్ టెస్ట్ లో మనకి ఇవి తెలిసిపోతాయి. నార్మల్ ఏఎంహెచ్ వాల్యూ 2.2 కంటే ఎక్కువ ఉండాలండి, అండ్ 4.5 కంటే తక్కువ ఉండాలి. సో ఈ రేంజ్ లో ఉండాలి ఏఎంహెచ్ హార్మోన్. దీనికంటే తక్కువ ఉంటే ఎగ్స్ చాలా తగ్గిపోతున్నాయి, యూ నీడ్ టు రష్ అప్ ఇన్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అని మీనింగ్. అలానే ఏఎంహెచ్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, 7 or 8 or 10, ఏఎంహెచ్ ఎక్కువ ఉన్నా కూడా ఇష్యూనే. ఏఎంహెచ్ ఎక్కువ ఉందంటే పీసీఓడి వైపుకి ఏమన్నా వెళ్తోందా, సో ద కండిషన్ ఆఫ్ ద బాడీ ప్రాబబ్లీ పీసీఓడి పిక్చర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, పీసీఓడి స్టార్ట్ అవ్వచ్చు అని ఇండికేషన్. సో ఇలా ఈ ఏఎంహెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకొని తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఫర్టిలిటీ జర్నీ చాలా హ్యాపీగా ఉంటది. థైరాయిడ్ తో జస్ట్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ రిప్రొడక్షనే కాకుండా మల్టిపుల్ ఇష్యూస్ రావచ్చు అండి. యూ మే హ్యావ్ డ్రై స్కిన్, యూ మే హ్యావ్ హెయిర్ ఫాల్, చాలా డల్ గా అయిపోతూ ఉంటారు, అండ్ గట్ మొటిలిటీ, అంటే ఈవెన్ మన బవల్ ఇంటెస్టైన్స్ మొటిలిటీ కూడా సరిగ్గా ఉండకుండా, కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా థైరాయిడ్ తో ఉంటాయన్నమాట. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్, ఎవ్రీ 6 months కి ఖచ్చితంగా థైరాయిడ్, అందరూ నాట్ ఓన్లీ ఫీమేల్స్ అండి, మెన్ కూడా థైరాయిడ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ ఒకవేళ ఈజీలీ కరెక్టబుల్
థింగ్ అన్నమాట. సో ఎక్కువ ఉన్నదనుకోండి దాన్ని తగ్గించడానికి మెడిసిన్ పెడితే 1-2 మంత్స్ లో సెట్ అయిపోతుంది. సో థైరాయిడ్ ఈ అన్ని ఇష్యూస్ కూడా ఈజీలీ మేనేజబుల్ విత్ మెడిసిన్. సో హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే దీని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక వండర్ఫుల్ హార్మోన్ అండి. ఇప్పుడు విటమిన్ డి ని కూడా హార్మోన్ కింద కన్సిడర్ చేస్తున్నారు. విటమిన్ డి ఎవ్రీ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ ఫంక్షన్ కి విటమిన్ డి అవసరం. బ్రెయిన్ తీసుకోండి, హార్ట్ ఫంక్షన్ తీసుకోండి, లివర్ ఆర్ ఎనీథింగ్. సో అన్నిటికీ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విటమిన్ డి డెఫిషియన్సీ ఇండియన్ విమెన్ లో చాలా చూస్తున్నాము. దాని వల్ల పీసీఓడి ఎక్కువ అవుతోంది. ఇంకొంతమంది ఎవరైతే కప్పుకొని, అంటే కొంతమంది బుర్కాస్ వేసుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి ఫీమేల్స్ లో ఇంకా ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సన్ లైట్ నుంచి విటమిన్ డి ప్రొడ్యూస్ కావాలి. సో సన్ లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ లేని వాళ్ళు ఏసీ క్యాబిన్స్ లో కూర్చుంటారు మార్నింగ్ వర్క్ అవ్వగానే. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా పొద్దున్నే 9 కి ఎప్పుడో తెల్లారంగానే సన్ బయటపడగానే వెళ్ళిపోతారు. మళ్ళీ నైట్ అయిపోయాక ఇంటికి వస్తారు. సో సన్ ఎక్స్పోజర్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ హీలింగ్ మెడిసిన్ అన్నమాట. బయట మనకు ఫ్రీగా దొరుకుతుంది. సో సన్ ఎక్స్పోజర్ లేని వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో విటమిన్ డి ని కూడా అందరూ టెస్ట్ చేయించుకోండి. సో ఇవి హార్మోన్స్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పటి వరకు మీరు ఎవరు చేయించుకోలేదంటే ఖచ్చితంగా కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ చెక్ యువర్ విటమిన్ డి లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్, అండ్ దెన్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.